రా సీత, ఎందుకింత ఆలస్యమైంది? హారతి తీసుకోమ్మా. త్వరలో మీ అధికారానికి మంగళహారతి పాడతాను అత్తయ్య గారు. నా జోలికొస్తే కర్పూరంలా కరిగిపోతావు, జాగ్రత్త. కాలినా వెలిగినా కర్పూరం విలువ దేనికి రాదు. కళ్ళకద్దుకోవడమే. అద్దుకోండి, అద్దుకోండి, తప్పదు మరి. నా హక్కు మళ్ళీ అందుకున్నాను. మీరు పేరంటాళ్ళకి తాంబూలాలు ఇవ్వచ్చమ్మా. అరే 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 గుండె జారి కళ్ళంతయ్యింద నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యింద. ఏయ్, ఏంటా చూపు? 1 మినిట్. మీకు నచ్చిన 16 అణాల తెలుగింటి పాట. అరే 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 గుండె జారి కళ్ళంతయ్యింద నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యింద. అరే 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 నా చూపుకి అర్థం ఇదేనండి సీత గారు. ప్లీజ్ రఘురామ్, నా మూడ్ ని, నా పరిస్థితిని అర్థం చేసుకోకుండా నన్ను ఇరిటేట్ చేయొద్దు. మీ ప్రాబ్లం ఏంటండి? నీకు అవసరమా? అవకాశం ఉంటే హెల్ప్ చేయొచ్చు కదా అని. నీ వల్ల అయ్యే పని కాదులే గాని నన్ను విసిగించుకో. ఎరా, నీ డ్యూటీ అయిపోయిందిగా, వెళ్ళొచ్చుగా. తన బాధలో తనుంటే నువ్వెందుకురా కామెంట్స్ చేసి కష్టపెడతావు? ఇబ్బంది నలుగురికి చెప్పుకుంటేనే హెల్పింగ్ హ్యాండ్స్ ముందుకు వస్తాయి. రేడియోలో అనౌన్స్ చేయి, బిచ్చ వేయడానికి చాలా మంది ముందుకొస్తారు. హెల్ప్ చేస్తాడంట, హెల్ప్. అరే, ప్రతిదీ జోకేనా? సీరియస్నెస్ అర్థం చేసుకోవే. సీతకి 10 లక్షలు అర్జెంటుగా కావాలి. తన టెన్షన్లో ఉంది. ఆ విషయం నీకు తెలుసా? అవతల వాళ్ళ మూడు తెలుసుకోకుండా కామెడీలు చేసి కోపం తెప్పించుకో. సారీ సీత గారు, యాక్చువల్లీ మీ ప్రాబ్లం తెలియదు. బట్ నేను గుడికెళ్ళి దేవుని ప్రార్థించి మీ ప్రాబ్లం తీర్చమంటాను. నువ్వు భక్తుడివి, నీ మాట విని ఆయన తీరుస్తాడు. వెళ్ళరా. దేవుడు కాకపోతే కాలం సమాధానం చెప్తుంది, అంతేకాని కోపం, టెన్షన్, ఇరిటేషన్ కావు. మీరు భయపడకండి, మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందనే నమ్మకం నాకుంది. అప్సెట్ అవ్వకండి, ఆవేశపడకండి. థ్యాంక్స్. ఏ పోరా. సీత, ఎక్కడైనా మనీ ట్రై చేసావమ్మా? ప్రయత్నం చేస్తున్నాను సార్. మీ మంచితనమే మిమ్మల్ని సేవ్ చేస్తుంది. వర్రీ అవ్వకమ్మా.
ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమ్మా. అత్తే ఆయన పిన్ని గారు ఈ చీర చూడండి. ఏమి రంగు సావిత్రి అది? అమ్మమ్మ గారు ఈ సారీ ఎలా ఉంది? రంగు బానే ఉంది, కానీ చౌకబారుగా ఉంది. అది ఇలా ఇవ్వండి. ఇదిగో ఈ 2 శారీస్ సెలెక్ట్ చేశాను. పక్కన పెట్టండి. చూడండి, అప్పగింతలకి కంచిపట్టు చీర చూపించవయ్యా. ఎంత బాబు ఇది? ఖరీదు అడుగుతున్నావా? నచ్చింది కొన్నాక డబ్బు కట్టడమే. చచ్చా, ధరలడిగి నా పరువు తీకు. నువ్వెవరి వెంట వచ్చావో గుర్తుంచుకో. ఏంటమ్మా ఇదంతా? అంతా ఆవిడ గారి సెలక్షన్ అయినప్పుడు మనల్ని పిలవడం ఎందుకు? అబ్బో, ఏమంటుంది సావిత్రి? ఏం లేదు పిన్ని గారు, అమ్మమ్మ గారిల సెలక్షన్ మనం చేయలేమని చెప్తోంది. అంతేనా? అంతా ఆవిష్టమైతే మనం రావడం ఎందుకు అంటుందా? ఏం సీత, ఈ తరం వాళ్ళకి పెట్టుబడుల చీరలు నువ్వే సెలెక్ట్ చేయాలి. న్యూ సెలక్షన్ చీరలు చూపించమయ్యా. అమ్మమ్మ గారు ఆ చెక్ సారీస్ బాగున్నాయి కదా? చెక్స్ ఏం బాగుంటాయి మగాళ్ళ చొక్కాలాగా? లేదమ్మమ్మ గారు, ఇప్పుడు అవే ఫ్యాషన్. బాబు ఆ చెక్స్ లో డిఫరెంట్ కలర్స్ చూపించు. అమ్మమ్మ గారు ఎన్ని తీసుకోమంటారు? మొన్న చెప్పాను కదా, ఆ లిస్టు తేలేదే సావిత్రి? అయ్యో లేదు పిన్ని గారు. మరెందుకు వచ్చినట్టు? సరేలే, నువ్వే నచ్చినవన్నీ తీసుకో. ఏమండి ఏమండి? ఏంటి మంగ, అయ్యో, ఏమైంది? కళ్ళు తిరుగుతున్నాయండి. అయ్యో, కళ్ళు గిరిని తిరుగుతున్నాయండి. పొద్దున్నే బీపీ మాత్రం వేసుకోలేదా? మొన్న చెకప్ చేసినప్పుడు బీపీ నార్మల్ అని చెప్పాడు కదా డాక్టర్, అందుకనే వేసుకోలేదండి. అన్నీ ఇలాంటి పనులే చేస్తుంటావు. పోనీ ఇంకో రోజు రావచ్చు, వెళ్ళిపోదామా? శుభం అని పెళ్లి బట్టలు కొనడానికి వచ్చి వాయిదా వేసుకుని వెళ్ళిపోతే అశుభం అండి. వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వస్తారులేండి, మనం ఇంటికి వెళ్ళి కాసేపు ఆగి వద్దాం. అయ్యయ్యో, మీరు సెలెక్ట్ చేస్తూ ఉండండి, మేము వెళ్ళొస్తాం. అలాగేనండి. సీత, సాకేత్ కూడా మంచి బట్టలు సెలెక్ట్ చేయమ్మా.
రిచ్గా సెలెక్ట్ చేయాలి. ఓకే. ఆ. నన్ను కాదని నువ్వు సెలెక్ట్ చేస్తావే, నీకు డబ్బు విలువ తెలిసి వచ్చేలా చేస్తానే. అమ్మా, సెలక్షన్ అయి చాలాసేపు అయింది, వీళ్ళు ఇంతవరకు రాలేదు. నేను అదే ఆలోచిస్తున్నానే. సీత, ఒకసారి ఫోన్ చేసి చూడు. మీరు డయల్ చేసిన మొబైల్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందమ్మా. పోనీ అల్లుడు గారికి ట్రై చేయవే. వద్దులే, కాసేపు వెయిట్ చేద్దాం. మేడం, మీరు సెలెక్ట్ చేసిన ఐటమ్స్ ప్యాకింగ్ అయిపోయాయి, ఇదిగో బిల్. అమ్మా, 4,60,000 వచ్చింది. బిల్లు కూడా ఇచ్చేశారు. ఇప్పుడు ఎలాగే? ఎలాగండి? ఏం చేద్దాం? ఎందుకని రాలేదో, కావాలని కళ్ళు తిరిగాయేమో. కావాలని చేసుంటుంది కదా. అలా ఎందుకు చేస్తుందే? ఇదివరకు చేసినవన్నీ ఎందుకు చేసింది? అలాగే మనల్ని అవమానించి ఏడిపించడం ఆవిడకి సరదానే కదా. ఆవిడ డబ్బు కడతానంది కదా, అందుకే కదా మనం వచ్చింది. ఇప్పుడు ఇక్కడున్నది మనమే కదా. బిల్లు ఇచ్చారు, ఇప్పుడు మనల్నే అంటారు. నలుగురు మనల్ని వింతగా చూస్తారు. మనం తలదించుకుని నిలబడాలి. ఏం చేద్దామే? ఒకే ఒక మార్గం ఉంది. ఏంటది? మేం క్యాష్ మర్చిపోయి వచ్చాము, రేపొచ్చి తీసుకువెళ్తామని చెప్పి వెళ్దాం. వాళ్ళు ఊరుకుంటారంటావా? 4 మాటలు అంటాడు, పడదాం. ఎంతసేపు ఉన్నా మనం చేయగలిగిందేం లేదు కదా. రండమ్మా రండి. బిల్లు కట్టాలి కదా రంగయ్య. సాకేత్ బాబు గారు ఆన్లైన్లో పే చేశారంటమ్మా. రండమ్మా. చూసావా, నేను అన్నదే కరెక్ట్. ఆవిడ మనల్ని అవమానించాలనే ఇలా చేసింది. అలా చేసేదే అయితే అల్లుడు గారికి చెప్పి డబ్బెందుకు కట్టిస్తుందే? నీకు ఎన్ని అనుభవాలైనా అర్థం కదమ్మా. సాకేత్, వాడిని పిలిస్తే మీరు వచ్చారేమిటి? వాడి ఇంట్లో లేడా? జాగింగ్కి వెళ్ళాడేమో. నేను కిందకొచ్చి పూజలో ఉండగానే వాడు జాగింగ్ చేయటం, బాదం పాలు తాగించడం అన్నీ అయిపోయాగా. ఏం లక్ష్మి, ఏడేవాడు? నాకు తెలియదు అత్తయ్య. విజేత థియేటర్లో ఏం సినిమా ఆడుతుంది అంటే తక్కువ చెప్తావు. కన్న కొడుకు గురించి అడిగితే మాత్రం తెలీదు అని అడ్డంగా తల ఊపేస్తావు. ఎరా ఆనంద్? నాకు తెలీదమ్మా. ఏంటి మంగ ఇది? అందరినీ ఏడి ఎక్కడ అని పోలీస్ ఇంట్రాగేషన్ లాగా ఈ ప్రశ్నలు. వాడు బిజినెస్ మెన్, 100 పనులుంటాయి. వెళుతుంటాడు, వస్తుంటాడు. బయటికి వెళ్ళిన ప్రతిసారి మాకేమన్నా చెప్పి వెళ్తుంటాడా? చెబితే నీకే చెప్పి వెళ్తాడు గాని. వాడి మధ్య నాకు చెప్పడం లేదనిపిస్తుంది. అడుగో వచ్చేశాడు. 5 నిమిషాల్లో మా ప్రాణం తీసేసావు గదే. ఏం కన్నా, ఎక్కడికి వెళ్ళావు ఇంత పొద్దునే? ఇదిగో ఈ సంజీవని తైలం తేవడానికి వెళ్ళాను. ఎందుకురా? ఏమైంది నీకు? నాకేం కాలేదు గ్రాని, నీకోసమే తీసుకొచ్చాను. నాకోసమా? దేనికన్నా?
ఇది కేరళ ఆయుర్వేద నిలయం వాళ్ళు 100 మూలికలతో తయారు చేసిన తైలమట. ఇది రోజు 3 సార్లు టైం ప్రకారం నీ కాళ్ళకి మసాజ్ చేస్తే నువ్వు తొందరలోనే లేచి చకచకా తిరగొచ్చట. నా పెళ్లి నాటికి నువ్వు దగ్గరుండి అందరి చేత పనులు చేయిస్తూ హడావిడిగా తిరగాలి. ఈ కాళ్ల కోసం లక్షలు ఖర్చు చేశావురా. ఈ ఆయిల్ మద్దనాతో కాళ్ళు రావటం కళ్ళ కన్నా. అదేమిటి మంగ, వాడంత కష్టపడి తైలం తీసుకొస్తే అలా మాట్లాడి వాడిని నిరాశపరుస్తావు ఎందుకు? నాకు నమ్మకం లేదు కనుకనే అలా అన్నాను. తప్ప? నీకేం చేసినా నచ్చదులే. గ్రానీ, నీకు నమ్మకం లేకపోతే ఇది నాకిచ్చిన వారిని పిలిపించి క్లియర్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయించనా? అసలు ఎవరిచ్చారా నీకు? వాడు వాడారా, లేకపోతే తయారు చేసిన వాళ్ళు దీని గురించి చెప్పారా? కాదు, దీని విలువ తెలిసిన వాళ్ళు. ఎవరు? మొన్న కార్ యాక్సిడెంట్ అయితే ఇంటికి తీసుకొచ్చానే ఆవిడ. అడుగడుగునా అడ్డం పడతాను, మీ నుదిటి రాతను తిరగరాస్తాను. ఇవాళ ఫోటోలో మాత్రమే లేకుండా చేశాను. మెల్లిగా నిన్ను అందరికీ దూరం చేస్తాను. మిగిలేది ఒక్కటి, గెలుపో ఓటమో. సిద్ధంగా ఉండండి.